వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. దయచేసి టైటిల్ చూసిన తర్వాత నన్ను తిట్టుకోమాకండి. ఎందుకు ఈ మాట అంటున్నానంటే నాకే చాలా ఆశ్చర్యం అనిపించింది, నవ్వు కూడా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ డిస్కషన్ జరిగినప్పుడు చాలామంది అన్నది, అలాగే సోషల్ మీడియాలో కూడా, ఏంట్రా బాబు నక్సలైట్లు లొంగిపోతే ఇన్ని లక్షల్లో పారితోషికాలు ఇస్తారా వాళ్ళకి, లొంగిపోయిన దానికి? వాళ్ళు చేసింది హింస కదా, హింసించిన వాళ్ళకి చట్ట ప్రకారం శిక్ష కదా విధించాలి. సరే, నక్సలైట్లకి పోలీసులకి జరిగే ఎదురుకాల్పుల్లో వాళ్ళ ప్రాణాలు పోలేదు, వాళ్ళు వచ్చి లొంగిపోయారు, నక్సలిజం అంతానికి పాటుపడ్డారు అనేటువంటి పాయింట్ ఏమైనా తీస్తారా అని చాలా సోషల్ మీడియాలో కూడా డిస్కషన్ జరిగింది. దానికి సంబంధించి ఇచ్చినటువంటిది తెలంగాణ ప్రభుత్వం దగ్గరకు వచ్చి అగ్రనాయకత్వం లొంగిపోయారు చూసారా, వాళ్ళు దేవ్జీ, తర్వాత దామోదర్, గంగన్న, ఇలాంటి వాళ్ళు లొంగిపోతే వాళ్ళకి ఇచ్చినటువంటిది తెలంగాణ ప్రభుత్వం అందించినటువంటి పునరావాస ప్రయోజనాలు చూస్తే షాకింగ్గానే ఉంటుంది. తిప్పిరి తిరుపతి ఎలియాస్ దేవ్జీ సెంట్రల్ కమిటీ సభ్యుడు, పాలిట్ బ్యూరో సభ్యుడు. ఈయన మీద 25 లక్షల నగదు బహుమతి ఈయనకి లొంగిపోయినందుకు గాను. ఇక మల్ల రాజిరెడ్డి ఎలియాస్ సంగ్రామ్ సెంట్రల్ కమిటీ సభ్యుడు, 25 లక్షలు నగదు బహుమతి. బడే చొక్కారావు ఎలియాస్ దామోదర్ స్టేట్ కమిటీ సభ్యుడు, 20 లక్షల నగదు బహుమతి. నూనె నరసింహారెడ్డి ఎలియాస్ గంగన్న స్టేట్ కమిటీ సభ్యుడు, 20 లక్షల నగదు బహుమతి. అంటే వీళ్ళని పట్టిస్తే ప్రభుత్వం ప్రకటించినటువంటిది, అంటే వీళ్ళ తల మీద ఇంత ఉంది అని చెప్పి మన అగ్రనాయకుడు రామకృష్ణ అని ఉండేవారు, అందరికి గుర్తుంది కదా. సో ఆయన మీద ₹1 5 కోట్లు ఎంతో ఆయన కట్టినటువంటి వాల్యూ, పట్టిస్తే 5 కోట్ల రూపాయలు ఇస్తామని చెప్పని. అయితే ఇక్కడ ఇంకో జోక్ ఏంటంటే, పట్టివ్వడం పక్కన పెట్టండి, ఒకవేళ వీళ్ళే కనుక లొంగిపోతే ఆ డబ్బులు వాళ్ళకే ఇస్తారు పునరావాసంలో భాగంగా. ఏమంటున్నారు తెలుసా సోషల్ మీడియా కామెంట్స్లో, ఉద్యోగాల గురించి వీటి గురించి అన్నీ తిరగడం అవసరం అంటావా? సరదాగా అడవిలోకి పోయి నేను నక్సలైట్లే అనేస్తే మనకు కూడా పునరావాసం కింద ఈ 25 లక్షలు 10 లక్షలు ఎంతో అంత ఇస్తారు కదా. ఈ రోజుల్లో లక్షల్లో సంపాదించడం అనేటువంటిది మేబీ ఐటీ రంగాల్లోనూ వేరే రంగాల్లో ఈజీ ఏమో కానీ, మామూలు ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు లక్షల్లో సంపాదించడం అనేది అసలు సాధ్యం కానిటువంటి పని. అదేదో ఒక దెబ్బతోటి నేను నక్సలైట్ని అంటే చాలు, ప్రభుత్వమే పిలిచి బాబు లొంగిపోతే నీకు జనజీవన స్రవంతిలో కలిసిపోవడానికి, సాధారణ మనుషులతో పాటు నువ్వు ఉండడానికి నీకు ఇదిగో ఇది కల్పిస్తాం, మేము మీకు ఉద్యోగాలు కూడా ఇస్తామని చెప్పని ప్రకటన చేస్తారు. అదే మరి ఒకవేళ వీళ్ళు ఇక్కడ తెలంగాణకు వచ్చారు, తెలంగాణలో అయితేనేమో ఇంత ఇస్తున్నారు కదా, మరి అదే ఛత్తీస్గఢ్లోకి వెళ్ళుంటే ఏమయ్యేది పరిస్థితి? ఛత్తీస్గఢ్కి వెళ్ళుంటే ఏమో తీసుకెళ్ళి జైల్లో పడేసేవాళ్ళు, అంతకుమించి ఏమీ లేదు. అగ్రనాయకత్వం హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు చెప్పారు కదా, ఆపరేషన్ కగార్ మార్చి 31వ తేదీలోపు నక్సలిజం అనేటువంటిది పూర్తి స్థాయిలో భారతదేశంలో వినిపించకూడదు ఆ పేరు అనేది కంకణం కట్టుకున్నారు కదా. ఆ కర్రెగుట్టల దగ్గర చాలా బీభత్సంగా ఉంది పరిస్థితి. సో ఒక్కొక్కళ్ళు హ్యాపీగా వచ్చి లొంగిపోతున్నారు. లొంగిపోయినటువంటి వాళ్ళకి ఇదిగో ఈ రకమైనటువంటి కానుకలు ప్రకటిస్తోందిట ప్రభుత్వం. అక్కడికి వెళ్తేనేమో అరెస్టులు. ఇదే సోషల్ మీడియాలో జరుగుతున్నటువంటి చర్చ. అంటే నక్సలైట్లు లొంగిపోతే లక్షల్లో ఇస్తారా? మేబీ వాళ్ళ క్యాడర్ని బట్టి ఒక్కొక్కళ్ళ తల మీద ఒక్కొక్క వాల్యూ అనేది ఉంటుంది. దాన్ని బట్టి లొంగిపోయిన వాళ్ళకి ప్రభుత్వమే మొత్తం అంతా ఇస్తుంది. మరి వాళ్ళు ఎందుకు వెళ్ళారో, దేని పరంగా వెళ్ళారో, ఇప్పుడు వచ్చి తెలంగాణలో లొంగిపోయారు హ్యాపీగా. ఒకటే దెబ్బ 25 lakhs, 20 lakhs, 20 lakhs, 20 lakhs, ఈ రకంగా పారితోషికాలు. దీని మీద పెద్ద కామెంట్ చేయడానికి కూడా ఏం లేదండి, ఎవరిని ఏం అనడానికి కూడా లేదు. మన భారతదేశం అంతే. ఏమంటారు? దీని మీద మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.